వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైభవంగా జరిగిన మండపం నూకాలమ్మవారి గరగల మహోత్సవం. అత్తి కుటుంబ సభ్యుల చేత ప్రత్యేక పూజలు. రావులపాలెం కొత్త కాలనీలో కార్డన్ సర్చ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలకు అరికట్టడమే లక్ష్యమన్న డీఎస్పీ సుంకర మురళీమోహన్. పెద్దాపురం శివారు జగనన్న కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్. శాంతి భద్రతలకు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ. పెద్దాపురం సినీ నటి అనన్య నాగల సందడి. పాసిల వారి వీధిలో కట్స్ బై సాబీ సెలూన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటి. రామవరంలో సీతారామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మలపల్లి రమేష్. కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి విచ్చేసిన మండపం నూకాలమ్మ వారి గరగలు. ఈ గరగర మహోత్సవానికి అన్నవరం గ్రామ ప్రజలు అమ్మవారిని ఎంతో ప్రేమతో మరియు భక్తితో అత్తివారి ఆడపడుచుగా ఆరాధిస్తారు. అందువల్ల ఈ మహోత్సవంలో అత్తి కుటుంబ సభ్యుల పాత్ర మరియు వారి వంశ పారంపర్య సేవలు అత్యంత ముఖ్యమైనవిగా భావించబడుతున్నాయి. గ్రామంలోకి అమ్మవారు ప్రవేశించుటకు ముందు అత్తి కుటుంబానికి చెందిన పెద్దలు మరియు కుటుంబ సభ్యులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరలు, చలివిడి, వడపప్పు, పానకం, అరటిపండ్లు వంటి నైవేద్యాలను సమర్పించి సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని ఆహ్వానిస్తారు. అనంతరం అత్తి కుటుంబ సభ్యుల చేత ప్రత్యేక పూజలు, నైవేద్యాలు నిర్వహించిన తరువాత మాత్రమే అమ్మవారు అన్నవరం గ్రామంలోకి ప్రవేశించడం ఈ ఉత్సవంలో ప్రత్యేకంగా పాటించబడే ఆచారంగా కొనసాగుతుంది. అనంతరం ఆరంపుడి వంటి సత్రం వద్ద తీసుకువస్తారు. అక్కడ మహిళలు అందరూ పసుపు బిందెలతో అమ్మవారికి పాదాలకు అభిషేకం చేస్తారు. అలాగే అన్నవరం మహిళలందరూ ఈ నూకాలమ్మ గరగను సాక్షాత్తు నూకాలమ్మగా భావించి పసుపు, కుంకుమలు, చలివిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించి ఆ పూజారి యొక్క ఆశీస్సులు స్వీకరిస్తారు. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రోజు రాత్రికి 8 గంటల నుండి 11 గంటల వరకు రావి చెట్టు వద్ద గరగల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేయినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మజ్జిగ, అమ్మవారి ప్రసాదాన్ని వితరణ చేసే ఏర్పాటు చేశామని ఆలయ కమిటీ వారు తెలిపారు.
సభ్యత్వం నమోదు కార్యక్రమంలో కాకినాడ రూరల్ మండలం ముందుంటుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురం జనసేన కార్యాలయంలో ఉద్యమి కార్యక్రమం ఆధారపు తాతాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఉదయ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది 20,000 సభ్యత్వాలు నమోదు కాగా ఇప్పుడు కనీసం 35,000 సభ్యత్వాలు నమోదు చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ ఒక మహాశక్తిగా ఎదుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్లో జనసేన ఉద్యమి ప్రోగ్రాంలో పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు మన గోవింద్ గారు, అలాగే తాతాజీ గారు, గౌరవ్ గారు, సతీష్ గారు, ఇంకా జనసేన కేడర్ వీర మహిళలు అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కాకినాడ రూరల్లో 25,000 సభ్యత్వం చేయడం జరిగింది. ఈ ఇయర్ మన ఎమ్మెల్యే గారు నానాజీ గారు, ఆయన వేరే టోటల్ పార్లమెంట్ నరసరావుపేట పార్లమెంట్ కి ఇన్ఛార్జి కింద వేసి అక్కడ కూడా ఇదే స్థాయిలో కనింగ్ రేట్లో అక్కడ కూడా ఆయన మెంబర్షిప్ డ్రైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. సో కాకినాడ రూరల్ అనేది పార్లమెంట్ లోనే పిఠాపురం తర్వాత అగ్రస్థానంలో ఉండేది కాకినాడ రూరల్. దీంట్లో ఇప్పుడులాగే ఈసారి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా టోటల్ ఎవరెవరు ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ లో ఈ రోజు ఇక్కడికి వచ్చి మేము ఉద్యమి ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాం. సో ఈ మెంబర్షిప్ అనేది పార్టీకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలిసింది. మన బలం నిజంగా గెలిచిన తర్వాత ఎంత బలపడతాం అనేది మనకి సత్తా అనేది చూపించేది మన సభ్యత్వం. అలాగే రానున్న రోజులు కష్టపడ్డ ప్రతి కార్యకర్తని ఏం చేసేవారంటే ఎలా ఎన్నుకున్నాము సభ్యత్వం ప్రకారం నిజంగా సభ్యత్వం చేసిన సాధన అభివృద్ధి అలాగే స్థానిక ఎన్నికలు పోటీ చేయడానికి కూడా మొదటి ప్రధానంగా ఈ సభ్యత్వం చేసే సాధనకి ఇవ్వాలని చెప్పి. సో ఇలాగే కాకినాడ పార్లమెంట్ లో అన్ని మన జిల్లా కాకినాడ వచ్చేసి స్టేట్ లో నంబర్ ఉంది, అందులో నంబర్ 1 కాకినాడ రూరల్ ఉంది. సో ఇంకా మనం లాస్ట్ ఇయర్ చేయవలసిన దాటాలి అంటే 5,000 చేస్తే సరిపోతుంది. తర్వాత ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకున్నది ఏంటంటే కంపల్సరీ 24,000 దాటిస్తామని. సో దానికి కృషి చేస్తున్న సహాయకులు కూడా నాకు తెలుసు. అలాగే మళ్ళీ ఇప్పుడు కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా మనం బలం చూపిస్తూ అలాగే 21,000 లీడర్స్ కి అవకాశాలు కల్పించి ఎక్కువ స్థానాల్లో జనసేన అధిక స్థాయిలో జనసేన పోటీ చేస్తూ అండ్ కష్టపడ్డ కార్యకర్తకి నిజంగా ఆ పదవులు తగ్గేటట్టు గెలిచి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాన్ని ఉద్దేశించి మనం అందరం కూడా మన టార్గెట్ అయిన 24,000 దాటి 35,000 వరకు మనం చేస్తున్న అందరినీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిఠాపురం మాత్రమే దగ్గర 50,000 దాటేసాం. సుమారు 70,000లో ఉన్నాం. పిఠాపురం కలిపితే 1,20,000. ఏ పార్లమెంటు చేయలేని స్టేజ్కి వెళ్ళిపోయి తీసుకోండి. మీరు వెళ్ళారండి అదే మొత్తం అందరూ వచ్చారు, వెయిట్ చేస్తున్నారు. 25,000 సభ్యత్వం చేసిన అంతా మన నియోజకవర్గం చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు కాకినాడ పార్లమెంట్ మన ఎంపీ గారు వచ్చిన మరి ఇంకా ఎక్కువ మన జనసేన సభ్యత్వం ప్రతి ఒక్కరు కూడా చేయించాలని, ప్రతి ఒక్కరు కూడా సభ్యతల్లో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రతి వాలంటీర్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొత్తంలో 10,000 చేశారు కాబట్టి ఈసారి 35,000 దాకా మన నియోజకవర్గంలో గొప్ప చేయాలని ప్రతి ఒక్కరు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం నిర్వహిస్తుందని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళి మోహన్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్త కాలనీలో ఆయన టౌన్ సిఐ శేఖర్ బాబు సిబ్బందితో కలిసి వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ సర్చ్ తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక
పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా ప్రజలు ఏపీ ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈరోజు మన గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈగిల్ టీమ్ చీఫ్ రవికృష్ణ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో మన ఎస్పీ గారు అయినటువంటి రాహుల్ మీనా గారి ఆధ్వర్యంలో అంటే ఇవాళ ప్రోగ్రామ్ అంతా స్టేట్ అంతా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఆపరేషన్ వజ్రప్రహార్. ఈ ఆపరేషన్ వజ్రప్రహార్లో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలు ఉండకూడదు. మాదక ద్రవ్యాలు లేనటువంటి సమాజం కోసం నిరంతరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేయాలని చెప్పేసి దాంట్లో కాన్సెప్ట్ గానే మార్నింగ్ అన్ని చోట్ల కూడా నాకు తెలిసినంత వరకు అన్ని చోట్ల కూడా కార్డినేట్ చేశారు. అలాగే ఈగిల్ టీమ్ సిబ్బంది మన రావులపాలెం సిఐ శేఖర్ బాబు గారు, నేను ఇంకా మా సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది కూడా మొదటిసారిగా మనము రావులపాలెం టౌన్ పోలీస్ స్టేషన్లో కొత్త కాలనీలో మార్క్ చేసుకుని ఉదయం నుంచి కూడా సుమారు ఒక 3 గంటల సేపు ఈ కార్డినేట్ చేశాం. దాంట్లో అనుమానాస్పద వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఏమన్నా గంజాయి, నాడుసారా, ఫైర్ క్రాకర్స్ ఇటువంటి ఏమైనా ఉన్నాయా దాని గురించి కూడా ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఏమైనా ఈ బైక్స్ దొంగతనాలకు సంబంధించి బైక్స్ ఏమైనా దొంగ బైక్స్ ఉన్నాయా అన్న ఉద్దేశంతో కూడా చుట్టుపక్కల వాళ్ళ వానర్స్ వాళ్ళ బైక్స్ అన్ని కూడా ఒకసారి ఒక చోట పెట్టించి ఆ రికార్డ్స్ కూడా తనిఖీ చేసి రికార్డ్స్ అక్రమమైన బైక్స్ మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొన్ని బైక్స్ సుమారు ఒక 18 బైక్ల వరకు కూడా సరైన రికార్డ్స్ చూపించలేదు వాళ్ళు. అవి మాత్రం మేము అవి తీసుకురావడం జరిగింది. అవి ఏమైనా రికార్డ్స్ కూడా చూపిస్తే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేదంటే అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నది కూడా వెరిఫై చేసుకుని దాని మీద తగు చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా అక్కడ ఈ ఆపరేషన్ వజ్రప్రహార్ దాని గురించి మేము మాతో పాటు అక్కడ ఉన్న ప్రజలతో కూడా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఏంటంటే మనము మాదక ద్రవ్యాలకు బాధ్యతలు కావు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము పోలీసులకి వెంటనే తెలియపరుస్తామని చెప్పేసి ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే లోకల్ పోలీసుకి తెలియపరచండి. అలాగే ఈగల్ టీమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972. 1972 కూడా మీరు ఫోన్ చేస్తే అది టోల్ ఫ్రీ నెంబర్, మనకి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈగల్ టీమ్ సభ్యులు కూడా నిరంతరం తిరుగుతూ ఉంటారు. మా సిబ్బంది కూడా భక్తిలో నిరంతరం తిరుగుతూ ఉంటారు. ఇది గమనించి పోలీసులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అపరిచితులు, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, అపరిచితులకు ఇళ్లను అద్దెకు ఇవ్వరాదని, శాంతి భద్రతలకు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. పెద్దాపురం పట్టణ శివారు సూరంపాలెం రోడ్డు గల జగనన్న కాలనీలో శనివారం ఉదయం పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో సిఐ విజయ్ శంకర్, ఎస్ఐవి మౌనిక తదితర పోలీస్ సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ సహకరించాలని సిఐ విజయ్ శంకర్, ఎస్ఐ మౌనికలు కోరారు. మహిళలు, చిన్నారులు, ప్రధానంగా యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ మౌనిక తెలిపారు. ఈ సందర్భంగా రికార్డులు సక్రమంగా లేని వాహనాలను పెద్ద ఎత్తున సీజ్ చేశారు. డివిజన్ పరిధిలోని పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సర్చ్ లో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగము పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. ప్రతి వ్యక్తిని, ముఖ్యంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని
యొక్క దుష్ప్రభావాల గురించి మేము భారతదేశంలోని యువత మమ్మల్ని అందరినీ బాగా ఎంక్వైరీ చేస్తారు. మాకు ఎందుకని భయపడదు. అసలు మీ డేటా కూడా మాకు ఎవరికి రాదు. మీరు వాళ్ళని ఫోన్ చేసి సార్ పలానా ఏరియాలో వైఎస్ఆర్ కాలనీ దగ్గర సంథింగ్ ఏదో ఏరియాలో ఒక ఏరియాలో మాకు డౌట్ వచ్చింది ఫోన్ చేస్తే మేము అక్కడి నుంచి లోకల్ సిఐ గారు సార్ ఎస్ఐ గారు అందరూ కలిపి దీని మీద సర్వేలెన్స్ చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఎవరో కూడా ఏమో సాయం చేయాలి. ఎలా అంటే ఇప్పుడు ఇదే కాలనీలో ఎవరో కొత్త పర్సన్ రెంట్ తీసుకుంటాడు. వాడు తెలియకుండా ఈ ప్లేస్లో నైట్ టైము వచ్చి వాడు వెహికల్ రావడము, లారీ రావడము, లేకపోతే ఏదో అన్లోడ్ చేయడము, లోడ్ చేయడము జరుగుతూ ఉంటుంది. జరిగినంతో ఏం చేయాలంటే మీకు డౌట్ వచ్చినప్పుడు సార్ మీరు దీని నుంచి వెంటనే 197 కాల్ చేసి వీళ్ళు డ్రగ్ మాఫియో లేకపోతే ఏదో మాఫియో సంథింగ్ ఆ దానికి 197 కాల్ చేయొచ్చు. లేదు ఏదో ఇల్లీగల్ కండక్ట్ చేస్తుంటే 112 కాల్ చేయొచ్చండి. సో అదిగే కాబట్టి డ్రగ్స్ సంబంధించి రిలేటివ్స్ ఏమున్నా సరే ఏదైతే ఉందో గాంజా అనేది ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ప్రతి చోట కూడా ఇలా మీటింగ్స్ పెడుతున్నారు, వెళ్తున్నారు. మనకే ఇక్కడ ఎందుకు అనిపిస్తుందంటే మనకు దగ్గరలో అంతా కూడా ఏజెన్సీ ఏరియా ఉంది. సో వాళ్ళు అక్కడి నుంచి అమ్మపోయిన మన వాళ్ళు కూడా వెళ్ళడానికి ఈజీ మెథడ్ ఉంటుంది. కాబట్టి మన పిల్లల్ని మనమే పరిరక్షించుకోవాలి. మరి ఎవరో వచ్చి చేస్తారు, పోలీసు చేస్తారు, వాళ్ళు చేస్తారంటే అంత అది వేస్ట్ అనమాట. మీ పిల్లల్ని మీరు సంరక్షించుకున్నప్పుడు మాత్రమే మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటాం. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గాంజాకి ఏది కూడా ఎవరు కూడా ఎయిట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరే. ఒకవేళ మీకు అలాంటి సింటమ్స్ ఏమైనా అనిపిస్తే కనుక దగ్గరలో ఉన్న ఎవరైతే ఉన్నారో ఏ ఆఫీసర్ మీకు ఏమనిపించినా, మీకు ఏదైనా మహిళా పోలీసు రావచ్చు, లేదు అంటే మీరే స్టేషన్ ముందు వెళ్ళినప్పుడు సంథింగ్ మీరు రాలేనప్పుడైనా వచ్చినప్పుడు మాకు సమాచారం ఇవ్వచ్చు. లేదు అంటే 1972 కాల్ చేయమంటారు. 1972 అమ్మ 1972 కాల్ చేస్తే మీ వివరాలు కూడా చెప్పమంటున్నారు. సో దయచేసి నాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న కన్ఫామ్గా మన ఇంట్లోనే మన నెట్టింట్లోనే కూర్చుంటుంది. అది మనం బయట కూడా చూస్తూ ఉంటే ఎక్కువ మంది పిల్లలు ఇదవుతున్నారు. మన పిల్లలే మన భవిష్యత్తు. ఎంతమంది మీరు అందరూ కష్టపడుతున్నారంటే మన పిల్లల కోసమే. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ఏది చేసినా కూడా ముందుకు వెళ్ళండి. ఏదైతే ఉందో చెప్పిన విధంగా అందరూ కూడా ఫాలో అవుతారని ఆశిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఆడు చెడు స్నేహం చేసి మనవాడు కూడా వెళ్ళాడు అనుకోండి, మొత్తం ఇదైపోద్ది. తులసి వనంలో గంజాయి మొక్క అంటారు కదా, అలాగే మన గంజాయిలోకి పంపించామనుకోండి అలాగే తయారైపోతే ఇదేదో జాంబీ వైరస్ లాగా మొత్తం అంతా అంటుకుంటుంది. దాని గురించి మనకు నివారణ మార్గం కాబట్టి మీరందరూ మనదే బాధ్యత మందనుకుని ప్రతి పౌరుడు కూడా మందనుకుని మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా 1972 నెంబర్కి కాల్ చేశారంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఈ వివరాలు మీ వివరాలు ఎవరికి ఇవ్వరు, అక్కడితో ఆగిపోతాయి. కాబట్టి మీరు ధైర్యంగా మీరు చెప్పవచ్చు. ఇంతమంది ఆఫీసర్లు వచ్చి మీకు చెప్పిన అవకాశాన్ని వినియోగించుకోండి. సార్ ఇప్పుడు డిఎస్పీ గారు మాట్లాడతారు. బండ్లు డంప్ చేయడం జరుగుతుంది. అలాగే గంజాయి ఒకటి, అలాగే సారా ఇలాంటివన్నీ కూడా మీకు తెలియకుండా మీ ఇంటి పక్కనే డంప్ చేయడం జరుగుతుంది. తర్వాత సడన్గా ఎప్పుడైనా వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ యొక్క నేరస్తుని పట్టుకోగానే ఆ నేరస్తుడు డైరెక్ట్గా వచ్చి ఆ ఇల్లు చూపిస్తున్నాడు. తీరవతే ఆ ఇంటి చూడగానే అక్కడ కంట్రాబ్యాండ్ ఎక్కడ దొరికిందో ఆ ఇంటి యొక్క పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. తర్వాత దానికి చాలామంది బాధపడుతున్నారు కూడా. అందుకే ఇది పైనుంచి డీజీపీ గారి సర్క్యులర్ ప్రకారం ఏంటంటే ఈ వజ్రప్రహారిని ఈ కార్డన్ సెట్ చేయమని మన పైనుంచి వచ్చింది. వారం ఏదో టైంలో ఏదో ఒక కాలనీ చెక్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. అలాగే ఈగల్ డిపార్ట్మెంట్ ఓన్లీ డ్రగ్స్ మీద పనిచేస్తుందండి. ఈగల్ డిపార్ట్మెంట్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే గంజాయి కానీ అలాగే మాదక ద్రవ్యాలు అంటే మన డ్రగ్స్ అంటే డ్రగ్స్ అంటే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయి, న్యాచురల్ డ్రగ్స్ ఉంటాయి. న్యాచురల్ డ్రగ్స్ అంటే గంజాయి. మనకి ఇక్కడ బాగా వచ్చేది ఏంటంటే గంజాయి ఒకటి బాగా వచ్చేస్తూ ఉంటుంది. అది ఎక్కడెక్కడ నుంచి వస్తుందంటే ప్రజెంట్ మనకి చుట్టుపక్కల ఎక్కడ కల్టివేషన్ లేదండి. మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అది ఒరిస్సా ఆ పరిసర నుంచి వస్తుంది మనకి. దానికి కూడా ఈగల్ డిపార్ట్మెంట్ ఐజీ ఆకే రవికిషన్ సార్ మంచిగా ట్రైన్ ఆపరేషను, అలాగే గరుడ, అలాగే స్కూల్ దగ్గర పిల్లల చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇప్పుడు స్కూల్ పరిధిలో ఎక్కడైనా సరే 100 మీటర్స్ ఎక్కడైనా సరే ఈ టొబాకో సంబంధించింది యాక్ట్స్ అన్ని ఇక్కడ సంబంధించింది సేఫ్ క్యాంపస్ జోన్ కింద పెట్టి మన స్కూల్ పిల్లల చుట్టుపక్కల 100 మీటర్స్ ఎక్కడైనా సరే ఆ యొక్క బడ్డీ కొట్లు ఎక్కడైనా సిగరెట్లు కానీ మన కైనీలు గుట్కాలు గట్రా అమ్మితే కూడా వాటి మీద కూడా ఫైన్స్ చేయడం జరిగింది. అవి కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇంతకుముందు మనము నార్మల్గా పోలీస్కి కాల్ చేయాలంటే 100 కాల్ చేశారు. ఇప్పుడు 100 కాదండి, మనకి 100 తెలంగాణకి వెళ్ళిపోయింది. ఇప్పుడు 112 మనకి
112 కాల్ చేస్తే ఇమీడియట్లీ పోలీసు వెంటనే వస్తారండి. అలాగే మనకి డ్రగ్స్ సంబంధించిన దానికి కూడా ఆనరబుల్ సీఎం గారు సపరేట్గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారండి. అది 172, అది 1972 ఈ టోల్ ఫ్రీ నెంబర్ 1972. ఒకసారి చెప్పండి సార్ మీరు అందరూ. ఈ 1972కి నమస్కారాలండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ని ఏర్పాటు చేయాలనేటటువంటి సంకల్పంతో మన రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ ఈ మాదక ద్రవ్యాలు కానీ లేకుండా చేసి మహిళలపైన చిన్నపిల్లలపైన జరిగేటటువంటి అకృత్యాలను నివారించడానికి ఈ ఈగల్ టీం అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఏ మారుమూల ప్రాంతంలో అయినా సరే ఎవరూ కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ యొక్క మాదక ద్రవ్యాలకి బానిసలయ్యి వాళ్ళ యొక్క విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకోకూడదనేటటువంటి దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా పోలీసు డిపార్ట్మెంటు మా గౌరవ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, అదేవిధంగా ఈ ఈగల్ టీం ఇన్ఛార్జి గారు అయినటువంటి ఈ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు, మా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ గారి ఆధ్వర్యంలో మరి అన్ని సబ్ డివిజన్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని పోలీస్ స్టేషన్లోనూ కూడా మారుమూల ప్రాంతాల్లో అంటే లాడ్జెస్ అయి ఉండొచ్చు, లేదంటే ఐసోలేటెడ్ ఏరియాస్ అయి ఉండొచ్చు, డైలాప్లేటెడ్ అంటే నిర్మానుష్యంగా ఒక్కొక్క కొన్ని ఇళ్ళు ఉంటాయి, అక్కడ ఎవరు ఉండరు. వీళ్ళు ఎవరైతే మత్తు పదార్థాలు తాగేటటువంటి వాళ్ళు జనాల మధ్యలోకి వచ్చి తాగరు. ఏదో ఒక మారుమూల ప్రాంతాల్లో లేదంటే డైలాప్లేటెడ్ హౌసెస్లోకి వెళ్ళి తాగి మళ్ళా రోడ్డు మీదకు వచ్చి ఈ మహిళల ఎడల చిన్నపిల్లల ఎడల జోగుత్సాకరంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల క్రైమ్ రేటు పెరుగుతూ ఉంటుంది. యువత తమ విలువైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి యువత భవిష్యత్తే రేపొద్దుట దేశానికి ఎంతో అభివృద్ధి చూపిస్తుంది. కాబట్టి ఎవరూ కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు కాకూడదనేటటువంటి ఉద్దేశంతో ఈ గంజాని నిర్మూలించాలనేటటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతాన్ని నుంచి తీసుకుని వచ్చి కొంతమంది పిల్లలకి అది అలవాటు చేయటము, దానివల్ల వాళ్ళు తెలియని వయసులో చిన్న చిన్న నేరాలు అది చేయటము, తాగిన మైకములో ఆ మత్తు యొక్క ప్రభావంతో మరి ఆడపిల్లల మీద కానీ మహిళల మీద కానీ ఏదైనా అగాత్యాలు జరగడానికి అవకాశం ఉన్న పరిస్థితులు ఏర్పడకుండా చూడవేసేటటువంటి ఉద్దేశంతో రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కూడా మన రాష్ట్రంలో గంజా ఉండకూడదనేటటువంటి దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానిలో భాగంగా పోలీసు యంత్రాంగము అదేవిధంగా ఈగల్ టీము అందరం కలిసికట్టుగా అన్ని మారుమూల ప్రాంతాల్లోనూ కూడా చర్చ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడికే ఎందుకు వచ్చారు సార్ అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీరు కొంతమంది ఈ కాలనీలో ఏదో ఒక పని చేసుకోవటానికి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ఇళ్ళు ఒక్కొక్క చోట ఖాళీగా ఉంటాయి. ఇందాక ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఎవరైనా కొంతమంది అక్కడ జనసమ్మర్దంలో ఉంటే ఎవరో ఒకరు ఐడెంటిఫై చేస్తారు. మారుమూల ప్రాంతంలో ఎవరు పట్టించుకోరన్న ఉద్దేశంతో రావడానికి అవకాశం ఉంటాయి. మేము లాడ్జెస్ చెక్ చేస్తున్నాము. అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు ఎక్కడైతే అనుమానం ఉంటుందో అన్ని ప్లేసుల్లోనూ కూడా తనిఖీ చేయటం జరుగుతుంది. ఇది జిల్లా వ్యాప్తంగా, సబ్ డివిజన్ల వ్యాప్తంగా, సర్కిల్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో అన్ని అనుమానాలు ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ కూడా తనిఖీ చేయటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి ఒక ప్రభుత్వ యొక్క ఆదేశాల ప్రకారము మీ చేత ఒక ప్రతిజ్ఞ చేయించడం జరుగుతూ ఉంటుంది. మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా ఈ ప్రతిజ్ఞ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పెద్దాపురం సినీ నటి అనన్య నాగల్లా సందడి చేశారు. పాసిలవారి వీధిలో కట్స్ బై సావి సెలూన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనన్య నాగల్లా ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొన్నారు. అలాగే మన హలో
తెలుసురా మంత్లీయా 4-5 బ్రాంచ్లు పెట్టాలని మనస్ఫూర్తిగా పై చూడండి మేడం రైట్ అన్నయ్య లక్ష్మి హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పెద్దపురంలోని కస్బై సహాబీ సలూన్ గ్రాండ్ ఓపెనింగ్ రావడం జరిగింది. నాకు ఈ సలూన్కి వచ్చినందుకు పర్టికులర్లీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆల్సో ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. బికాస్ ఈ రోజు ఒక ఇద్దరు అమ్మాయిలు, లక్ష్మి గారు కానీ, లావణ్య గారు కానీ అండ్ నవ్య గారు కానీ, వీళ్ళందరూ కలిసి చాలా 9 years నుండి ఒక డ్రీమ్ అనుకొని ఈ రోజు ఈ సలూన్ స్టార్ట్ చేయడం అనేది జనరల్ గా ఇక్కడ పెద్దపురంలో ఉన్న చాలా మంది అమ్మాయిలకి కానీ, కాకినాడలో ఉన్న అమ్మాయిలకి కానీ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సర్వీసెస్ కూడా చాలా హైదరాబాద్ లో ఎక్కడైనా బయట ఉన్న అప్డేటెడ్ సర్వీసెస్ అన్ని ఇక్కడ పెద్దపురం తీసుకొచ్చారని అనిపిస్తుంది. లైక్ హైడ్రా ఫేషియల్స్, హెచ్డి మేకప్, కొరియన్ హెడ్ స్పా, ఇలా చాలా రకాల సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఆల్సో ఎస్పెషల్లీ వీళ్ళ హాస్పిటాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్, నిజంగా చెప్తున్నాను. అండ్ మీరందరూ కూడా పెద్దపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి కస్బై సహాబీ సలూన్ ని విజిట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని ఒకసారి చూస్తే మీకు కూడా అనిపిస్తుంది నేను చెప్పింది కరెక్టే అని చెప్పి. సో ఆల్ ది బెస్ట్ టు యూ గైస్, కంగ్రాచులేషన్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ. జగ్గంపేట మండలం మల్లిసేల గ్రామ సింగరమ్మ చింతలో కొలువైయున్న అమ్మవారు సింగరమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవాలకి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ వారు వారిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాలను బహుకరించారు. అమ్మవారిని వేలాది మంది దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ముండ్రు ఎర్రబాబు, మాదరపు వీరబాబు, పాలెం బాబి, కొలమూరి భద్ర, కొలమూరు బుజ్జి, పండు తదితరులు ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. ఈ కొబ్బరికాయ కొట్టేసారండి అమ్మా, ఈ కొబ్బరికాయ కొట్టేసారండి, అది కూడా కొట్టండి. ఇది బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. శంఖవరం మండలం అన్నవరం గ్రామంలో వైభవంగా జరిగిన మండపం నూకాలమ్మవారి గరగల మహోత్సవం. అతి కుటుంబ సభ్యుల చేత ప్రత్యేక పూజలు. రావులపాలెం కొత్త కాలనీలో కార్డన్ సర్చ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలకు అరికట్టడమే లక్ష్యమన్న డీఎస్పీ సుంకర మురళీమోహన్. పెద్దాపురం శివారు జగనన్న కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్. శాంతి భద్రతలకు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ. పెద్దాపురం సినీ నటి అనన్య నాగల సందడి. పాసిల వారి వీధిలో కట్స్ బై సాబీ సెలూన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నటి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.